హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా సోఫా పైన, హాల్లో సోఫా పైన విక్రమ్ పడుకుంటాడు, కింద రాధ పడుకోవడం జరుగుతుంది. ఇంకా మధ్యరాత్రిలో ఉరుములు మెరుపులతో ఇంకా పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకా రాధ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇంకా లేచి కూర్చొని విక్రమ్ సార్ అంటూ అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఏమైంది రాధా అనేసి అంటూ ఉంటే, బయట ఉరుములు మెరుపులు పెద్ద సౌండ్లు వస్తున్నాయి అనేసి అంటే, అయితే ఏమైంది అనేసి ఇంకా విక్రమ్ అడుగుతూ ఉంటే, ఏమైంది అంటారేంటి, అంత పెద్ద సౌండ్లు ఆ ఉరుములు మెరుపులు అంటే నాకు చాలా భయం, అసలు నాకు నిద్ర పట్టడం లేదు, చాలా భయం వేస్తుంది అనేసి కంగారు పడుతూ ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు, అన్ని డోర్లు అన్నీ మూసుకొని ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు, నేను ఇక్కడే పడుకున్నాను కదా అనేసి అంటే, లేదు లేదు విక్రమ్ సార్ నాకు భయం వేస్తుంది అనేసి అంటే, ఇంకా విక్రమ్ అయితే నేను చెయ్యి ఇలా పెడతాను అలాగే పడుకో అనేసి అంటే, అమ్మో నాకు భయం ఇస్తుంది అంటుంది. ఇంకా చేయి పట్టుకొని పడుకో ఏం కాదు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. సరే అనేసి ఇంకా చేయి పట్టుకొని పడుకుంటుంది. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ సౌండ్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ విక్రమ్ సార్ అనేసి పిలవబోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ లేవకపోయేసరికి ఇంకా రాధా ఇప్పుడు ఏం చేయాలి, నాకు భయం ఇస్తుంది అనేసి మెల్లిగా ఇంకా సోఫా ఎక్కేసి ఇంకా విక్రమ్ పక్కన సోఫాలో పడుకుంటుంది. ఇంకా అలా విక్రమ్ మీద అలా ఇంకా రాధ పడుకోవడం జరుగుతుంది. ఇంకా ఉదయం తెల్లారేసరికి కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేసరికి ఇంకా విక్రమ్ అలాగే రాధ ఇంకా సోఫాలో పడుకొని ఉంటారు. ఒక్కసారిగా ఇంకా దమయంతి వాళ్ళని ఇద్దరిని అలా చూసి షాక్ అవుతుంది. గట్టిగా విక్రమ్ అనేసి విక్కీ అని ఇంకా గట్టిగా పిలుస్తుంది. దెబ్బకి లేచి ఇంకా కూర్చుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.